హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే అందరూ చాలా బిజీలో ఉంటారు కదండి. ఎందుకంటే ఇప్పుడైతే మే నెల వచ్చేసింది కాబట్టి ఇంకా అందరూ మామిడికాయ పచ్చడి పెట్టడానికైతే ఇక చాలా ఎక్కువగా బిజీగా ఉండిపోతారు కదా. అలాగే ఇలా చూడండి, మేము కూడా మామిడికాయ పచ్చడి పెట్టాము. ఇక ఒక 3 రోజులు అయితే అవుతుంది. ఇలా చూడండి, ఇక ఆ పచ్చడి అసలు చాలా మంచిగా ఉంటుంది కాబట్టి కొత్త పచ్చడి ఇక తినేదాకా అయితే మనకి ఊరిలు వస్తూనే ఉంటాయి కదా. అందుకే ఇలా చూడండి, ఇక ఫస్ట్ కలిపి తీయంగానే ఇక మా పాప మా హస్బెండ్ ఇలా అయితే చూడండి తింటున్నారు. ఇక ముందుగా మేము కూడా అయితే పచ్చడి పెట్టాం కదండి, అది ఎలా చేసామో ఎలా పెట్టామో అనేది కూడా వీడియో తీశాను. ఒకసారి మీ అందరి కోసం అయితే చూడండి. ముందుగా అయితే మేము అన్ని కాయలు కడిగి మంచిగా తుడుచుకొని ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసిన తర్వాత ఇంకా పచ్చట్లో ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయల ముద్ద అయితే వేసుకోవాలండి. మిక్సీ పట్టుకొని మనం ఎంత కాయలు అయితే తీసుకుంటామో దాన్ని బట్టి వేసుకోండి. అలాగే పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా కొన్ని అయితే వేసుకోవాలి. ఇంకా వచ్చేసి జీలకర్ర ఆవాలు వేయించి తీసుకున్నాము. జీలకర్ర ఆవాలు వేయించి తీసుకొని ఇలా పొడి చేసుకున్నాము పౌడరు. ఇదొకటి వచ్చేసి మెంతిపిండి అండి. మెంతులు కూడా కొంచెం వేయించి తీసుకోవాలి, పౌడర్ చేసుకుని వేసుకున్నాము. ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. చూడండి, సాల్ట్ కూడా ఎండలో ఎండబెట్టి అయితే తీసుకున్నామండి. అలాగే కారం, ఇది కూడా కారం లేని కారం అండి, పట్టించిన కారం ఇంట్లోనే ఇది. ఇలా చూడండి, ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి కలిసేలాగా. ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోండి. అలాగే పల్లి ఆయిల్ అయితే పోస్తున్నాం చూడండి. పల్లి నూనె పోసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి పచ్చట్లోకి. ఇక ఇలా మొత్తం పోసుకొని కలుపుకున్న తర్వాత ఇలా చూడండి మొత్తం కలుపుకోవాలి. ఇక మొత్తం కలిపేసిన తర్వాత ఇక ఒక జాడీలోకి అయితే వేసుకోవాలి. ఇక మూడో రోజున మనకి ఏమి ఉప్పు కారం సరిపోయినా ఆయిల్ సరిపోయినా ఇక ఆ రోజైతే పోసుకుంటాం కదండి. ఇలా చూడండి, ఇక ఇప్పుడైతే మొత్తం కలిపిన పచ్చడి మొత్తం కూడా ఇలా ఒక జాడీలోకి అయితే వేసేస్తుంది. మా పిన్ని గారు అయితే కలిపారు పచ్చడి కూడా. ఇక పచ్చడి కలిపిన తర్వాత మొత్తం మనం కలిపిన గిన్నెలో కూడా కొంచెం అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదండి. అలాగే ఇలా చూడండి, ఇది మూడో రోజున పచ్చడి అండి. ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ సరిపోదని అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేడి చేసి పోసుకోవాలి. ఇలా చూడండి, ఆయిల్ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అయితే ఇలా పోసుకున్నాం చూడండి. మనకి ఎక్కువగా ఆయిల్ ఉంటేనే మనకి సంవత్సరం అంతా కూడా పచ్చడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం మొత్తం నూనె అయితే పోసుకుంటున్నాను చూడండి. పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా అలాగే ఆయిల్ కూడా పోసుకున్నాం కదండి. ఇప్పుడు చూసి టేస్ట్ చూసి ఇప్పుడు కలుపుకుంటే మనకి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటాయండి. మనకు సంవత్సరం వరకు కూడా మన పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ మారదు, అలాగే పాడైపోవడం ఇలా ఏమీ ఉండదు. ఇలా చూడండి, ఇక పచ్చడి అయితే కలపడం అయిపోయింది. ఇక మా హస్బెండ్ అలాగే మా పాప తింటున్నారు కదా. ఇలా చూడండి, ఇక వాళ్ళకైతే వేసి అయితే పెట్టాను. చాలా బాగుందంట టేస్ట్ కూడా. ఇక మొత్తం అన్నీ సరిపోయాయంటండి. చాలా బాగుంది టేస్ట్ అనేసి. ఇక ఊరిలు పుడుతున్నాయి కదండి. ఇప్పుడు మనకి మ్యాంగో పచ్చడి అంటేనే చాలా మందికి ఇష్టం కదా. ఇక మ్యాంగో పచ్చడి ఎవరెవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి ఒకసారి, అలాగే లైక్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.